ఇంకోసారి తడిపి చూపిస్తానన్నా కదండి, అది ఆన్లైన్లో కొన్నది, చాలా బాగుందండి. బట్ నేనేం చేశానంటే ముందుగా బౌల్కి ఆయిల్ పూసేసాను. ఇది టపర్వేర్లో ఇలాంటి ఐడియాలు ఇచ్చేవాళ్ళు అప్పుడు, గోధుమ పిండి తడపడం ఎలా తడపడం. కానీ పెద్ద బౌల్ పెట్టుకోవాలండి, పెద్ద కంటైనర్ పెట్టుకొని ఆ రాడుతో ఇలా కలుపుతూనే ఉండాలి. ఇంత క్వాంటిటీ కొంచెం బరువు అవుతుంది, పిల్లలైతే దీంట్లో హాఫ్ తీసుకోవచ్చు, ఎందుకంటే అది రాడు లెంత్ ఎక్కువ లేదు కదా. సో మనకైతే ఓకే, ఇంత క్వాంటిటీ చాలా యూజ్ అయిందండి. అసలు నేను చేయి కడగలేదు, గిన్నె కడగకుండానే చూడండి ఇలాగ వెట్ గ్రైండర్లో గడిపినట్టు కలుపుతూనే ఉన్నా. కానీ వాటర్ మాత్రము కొలత ప్రకారం వేసుకోండి. నేను అందాజుగా వేశాను, కానీ ఎంత పిండికి ఎంత వాటర్, ఎందుకంటే చేయి టచ్ అయితే మనకు ఎంత వెట్ అనేది తెలుస్తుంది. చేయి టచ్ కాకుండా ఇలా అనవసరంగా ఎక్స్ట్రా వాటర్ వేసుకొని ఇబ్బంది పడతారు. అందరూ కొనుక్కోండి, చాలా బాగుంది. బౌల్కు చూడండి ఆయిల్ అప్లై చేసినందుకు ఏమీ కూడా గిన్నెకి అంటుకోలేదు. ఇంకా చేతికి కూడా లాస్ట్లో ఒక్క చుక్క వేసుకోండి, అవసరం లేకుంటే అది కూడా లేదు. దీంతో ఇంత హాఫ్ క్వాంటిటీ అయితే ఈజీగా తడపచ్చండి, అంతే.